అజెండా మనకు నిన్న అజెండా ఏంటి? ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయో అర్థం చేసుకున్నాం. సో నిన్న అజెండాలో మనం ఎల్ఎల్ఎం యొక్క ఫ్లో అర్థం చేసుకున్నాం అనమాట ఏంటనేది. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో. సో ఫస్ట్ టోకనైజేషన్ జరుగుతుంది, దాని తర్వాత ఎంబెడింగ్ లేయర్కి వెళ్తుంది, దాని తర్వాత పొజిషన్ అండ్ కోడింగ్, సెల్ఫ్ అటెన్షన్, ఫాస్ట్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్, లేయర్ నార్మలైజేషన్, లీనియర్ లేయర్, సాఫ్ట్ మ్యాక్స్, సెలెక్షన్. ఇది మనందరికీ అర్థమైంది. సో ఈరోజు ఏంటంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది నేను చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఎస్టర్డే ఒకసారి చూడండి, రికార్డింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశా. ఓకే, సో ఈరోజు మనం నిన్న టోకన్స్ అంటే ఏంటో మాట్లాడా మీకు, కానీ టోకన్స్ని ఇంకొంచెం వేరేలాగా డిస్కస్ చేయాలి. అంటే కొంచెం యాక్చువల్ నాలెడ్జ్ ఇవ్వాలన్నమాట. టోకన్స్ గురించి యాక్చువల్ నాలెడ్జ్ ఇస్తాను. నిన్న థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చా, ఈరోజు యాక్చువల్ నాలెడ్జ్ ఇస్తాను. టోకన్స్ అయిపోయిన తర్వాత ఏపీఐస్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం. అంటే ఏపీఐస్ ఏంటంటే టెక్నికల్ టర్మ్స్లో కాదు, కొంచెం లేమన్ టర్మ్స్లో ఏపీఐ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. దెన్ ఈ ఎల్ఎల్ఎమ్స్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. నేను ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేశా, బట్ ఈరోజు కొంచెం ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేద్దాం. ఇది అయిన తర్వాత నిన్న నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ గురించి మాట్లాడాను కదా. నిన్న కాదు, మొన్న మాట్లాడాం. నిన్న కూడా మాట్లాడాం. ఎప్పుడు మాట్లాడాం? నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ గురించి మాట్లాడా, గుర్తుందా? నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ గురించి మాట్లాడా. సో మీరందరూ ఏం చేస్తారంటే ఈ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ గురించి ఒక వీడియో చేయండి. వాట్ ఈజ్ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ అని. ఈరోజు మీకు అదే టాస్క్. మీ లింక్డ్ఇన్లో రేపు ప్రొద్దున డెఫినెట్గా అందరి దగ్గర ఈ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ అనే వీడియో ఉండాలి, అందరి లింక్డ్ఇన్ దగ్గర. ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఈరోజు చెప్తారు కదా క్లాస్. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎలా చేయాలి ఏంటనేది మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి చేయండి. ఈరోజు ఈ 4 టాపిక్స్ చూద్దాం. సో ఫస్ట్ టోకన్స్. టోకన్స్ అంటే ఏంటి? నేను డిస్కస్ చేశాను థియరిటికల్గా ఆల్రెడీ. సో టోకన్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ టోకన్స్? టోకన్స్ అంటే ఏంటి? చంక్స్. చంక్స్ అంతే. చంక్స్ అంతే. చంక్స్ అంతే, స్మాల్ చంక్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెంటెన్స్ ఇచ్చామనుకో, ఆ సెంటెన్స్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే ఆ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న పార్ట్సే మనకు చంక్స్ అనమాట. నేను మనం చూసాం ఐ లవ్ క్యాట్ అంటే ఐ అనేది ఒక చంక్, లవ్ అనేది ఒక చంక్, క్యాట్ అనేది ఒక చంక్. 3 చంక్స్ ఉన్నాయి. ఈ 3 చంక్స్ 3 టోకన్స్ అనమాట. ఓకేనా? సో ఇవి ఎందుకు డిస్కస్ చేస్తున్నా ఈరోజు అంటే, ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ చెప్పాను కదా నిన్న. ఎవరెవరు ఉన్నారు ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్? కెన్ యూ నేమ్ సమ్వన్? ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ ఎవరనేది? ఓపెన్ ఏఐ, గూగుల్, తర్వాత ఆంథ్రోపిక్, ఇలా ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ కదా వీళ్ళందరూ. ఈరోజు మీకు టెక్నికల్తో పాటు కొంచెం మార్కెటింగ్, తర్వాత బిజినెస్, దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఈ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఈ ఎల్ఎల్ఎంస్ని ఎందుకు క్రియేట్ చేశారు? సరదా క్రియేట్ చేశారా, లేదంటే దేనికోసమన్నా క్రియేట్ చేశారా దీన్ని? డబ్బులు సంపాదిద్దామని చేశారు, బిజినెస్ చేద్దామని చేశారు, దందా చేద్దామని చేశారు, అంతేనా? బిజినెస్ చేయాలి, దాంతో డబ్బులు మనీ అర్న్ చేయాలన్నమాట. దీనికోసమే చేశారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ఎవరితో బిజినెస్ చేయాలి? ప్రజలతో బిజినెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ప్రజలతో బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఎల్ఎల్ఎం క్రియేట్ చేశారు కదా. ఈ ఎల్ఎల్ఎం అనేది ఒక లాజిక్ అంతే, చిన్న లాజిక్ అనమాట. దీన్ని పీపుల్ యూజ్ చేయలేరు డైరెక్ట్గా. అర్థమవుతుందా? మన మన బాడీ ఉందనుకోండి, మన బాడీలో మన బ్రెయిన్ ఒకటే ఉందనుకో, మన బ్రెయిన్ ఒకటే పెట్టుకొని మనం ఏమైనా చేయగలమా? దానివల్ల యూజే ఉండదు అనమాట. మన బ్రెయిన్ ఒకటే పెట్టుకొని దానివల్ల ఏం చేయలేం మనం. మన బ్రెయిన్తో పాటు డిఫరెంట్ టూల్స్ ఉంటే అప్పుడు మనం ఏదైనా చేయగలం అనమాట. సో
ఇప్పుడు ఈ మెరీ ఎల్ఎల్ఎం క్రియేట్ చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకోలేరు అనమాట. ఎందుకంటే ఈ మెరీ ఎల్ఎల్ఎం ఇచ్చేసి నువ్వు యూజ్ చేసుకో అంటే వాడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఓకేనా. అందుకు వీళ్ళు ఏం చేశారంటే అప్లికేషన్స్ క్రియేట్ చేశారు. మనం స్టార్టింగ్లో మాట్లాడిన థింగ్ అనమాట. అప్లికేషన్స్ క్రియేట్ చేశారు. ఏవేవి? చాట్ జీపీటీ అని, జెమినై అని, ఇలా అప్లికేషన్స్ క్రియేట్ చేశారు. ఎలాంటి అప్లికేషన్స్? వీటిని చాట్ బాట్స్ అంటారు. ఓకే. ఈ చాట్ బాట్స్ ఏం చేస్తాయి? నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగితే నీకు ఆన్సర్ ఇస్తాయి అనమాట. ఒక సొల్యూషన్ లాగా ఇచ్చారనమాట. ఓకేనా. నీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా నాతో అడుగు, నేను దానికి ఆన్సర్ ఇచ్చి నీకు హెల్ప్ చేస్తా అనే పాయింట్ లాగా క్రియేట్ చేశారు. ఓకేనా. ఓకే, క్లియర్ కదా ఏంటనేది. సో ఇప్పుడు ఈ చాట్ జీపీటీ, జెమినై కూడా మనకు ఫ్రీనే అనమాట కొద్ది వరకు. మీరు ఆలోచించారంటే ఇది మీరు వాడేటప్పుడు రోజుకి ఇన్ని యూస్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 క్వశ్చన్స్ అడిగితే ఇంత అనే పాయింట్ లాగా ఫ్రీ వర్షన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని యూస్ చేసుకోవచ్చు, ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. మరి ఫ్రీగా వాడితే వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అన్నప్పుడే దీనికి సబ్స్క్రిప్షన్ పెడతారు. ఓకేనా. సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఎలా సబ్స్క్రిప్షన్ ఉంటుంది అంటే నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడిగితే ఇంత సబ్స్క్రిప్షన్ అని కాదనమాట. సో టోకన్ వైజ్గా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. టోకన్ వైజ్గా. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇఫ్ యూ ఆర్ బికమింగ్ ఏ డెవలపర్ ఆర్ ఇఫ్ యూ ఆర్ బికమింగ్ ఏ టీమ్ లీడ్ ఆర్ ఎనీథింగ్, మీరు ఏదైనా ఒక టెక్నికల్ టర్మ్స్లో ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, మీకు కోడ్ రాయడం ఒకటే కాదనమాట, ఆప్టిమైజేషన్ చేయడం కూడా కావాలి మెయిన్ థింగ్. ఓకే. ఇప్పుడు అందరు కోడ్ రాస్తారు, ఆప్టిమైజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆప్టిమైజ్ చేయడము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి నాకు 100 రూపాయలు అవుతుంది అనుకో, దాన్ని 50 రూపాయల్లోనే చేయగలవా నువ్వు అనేది ఆలోచించాలి. అలా ఆలోచించాలనుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ఎక్కడ డబ్బులు పోతున్నాయి అనేది అర్థమైంది అనుకో, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది అర్థమవుతుంది అనమాట. దానికోసం మనం టోకన్స్ గురించి ఆలోచించాలి. ఓకే. సో టోకన్ సబ్స్క్రిప్షన్స్ అనమాట. టోకన్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? ఇక్కడ 2 టోకన్స్ ఉంటాయి మనకు. ఈ క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి. ఐ డోంట్ నో హౌ మెనీ మెంబర్స్ ఆర్ లిసనింగ్ దిస్ ప్రాపర్లీ. 3 days నుంచి క్లాసెస్ ఎవరు బాగా వింటున్నారు ప్రాపర్గా? ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా 3 days నుంచి జరిగిన థింగ్స్ గురించి ఆన్సర్ చెప్పగలరు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ హ్యాండ్ రైజ్ చేయండి. జనరల్గా పీపుల్ ఏమంటారంటే నేను ఏం చెప్పినా అవి నిజం అవుతాయి అంటారు. పుట్టగానే నాలుక మీద మచ్చతో పుట్టినావు అంటారు అనమాట. సో ఇప్పుడు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వీళ్ళందరూ ప్లేస్ అయిపోతారు. ఓకే, ఎంజాయ్, పండగ చేసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు అందరు లేపుతున్నారా హ్యాండ్? ఓకే 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 దెన్. సో ప్రాపర్గా వినండి. నేను ఊరికే చెప్పట్లేదు, జస్ట్ నేనేం చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయి అనుకోండి, ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా ఈజీ అనమాట. ఓకే. సో ఇక్కడ టోకన్ సబ్స్క్రిప్షన్స్ 2 types ఉంటాయి అన్నమాట. అది అర్థం చేసుకోవాలంటే టోకన్స్ 2 types ఉంటాయి మనకు. పెద్ద ఆలోచించిన అవసరం లేదనమాట. ఇన్పుట్ టోకన్స్, అవుట్పుట్ టోకన్స్. ఏదేదో అనుకుంటాం, ఏం లేదు. ఇన్పుట్ టోకన్, అవుట్పుట్ టోకన్ అనమాట. 2 things, రెండు ఉన్నాయి అంతే. సో ఇప్పుడు ఎల్ఎల్ఎం ఉంటుంది కదా, లేదా ఇప్పుడు మన చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఇక్కడ బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఓకే. నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ అక్కడ తీసుకొని వెళ్తుంది కదా. ఇప్పుడు నువ్వు అడిగావు కదా క్వశ్చన్, యూజర్ క్వశ్చన్ ఉంది కదా, యూజర్ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ మనం పార్ట్స్గా డివైడ్ చేసామనుకోండి, ఇక్కడ ఎన్నైతే చంక్స్ వస్తాయో ఆ చంక్సే ఇన్పుట్ టోకన్స్ అనమాట. ఓకేనా. అంటే యూజర్ ఇస్తున్న క్వశ్చన్స్ని డివైడ్ చేసి ఎల్ఎల్ఎంకి ఇస్తారు కదా, ఆ ఇస్తున్న క్వశ్చన్ ఎన్ని చంక్స్ లాగా డివైడ్ అవుతుంది అనేది ఇన్పుట్ టోకన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ క్యాట్ అని ఉందనుకోండి, ఎన్ని టోకన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు 3 tokens ఉన్నాయి. దిస్ 3 tokens ఆర్ ఇన్పుట్ టోకన్స్. ఓకే. దెన్ ఇది ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎల్ఎల్ఎం అంతా మొత్తం ప్రాసెస్ చేసి మనకు స్టేట్మెంట్స్ ఇస్తాయి కదా. ఒక 3 statements ఇచ్చాయి అనుకోండి. ఈ 3 statementsలో
ఇక్కడ 3, 3, 3 9 ఉన్నాయనుకోండి. ఓకేనా? ఇవి అవుట్పుట్ టోకన్స్ అనమాట. ఓకేనా? ఇవి అవుట్పుట్ టోకన్స్. ఇవేమో ఇన్పుట్ టోకన్స్, ఇవేమో అవుట్పుట్ టోకన్స్ అనమాట. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, కామన్ సెన్స్తో ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఎల్ఎల్ఎం ప్రొవైడర్కి, అంటే ఎవరైతే ఎల్ఎల్ఎంస్ మనకి ఇస్తున్నారో వాళ్ళకు ఇన్పుట్ టోకన్స్ని ప్రాసెస్ చేయడానికి ఎక్కువ మనీ కావాలా, అవుట్పుట్ టోకన్స్ని ప్రాసెస్ చేయడానికి ఎక్కువ మనీ కావాలా? ఏమంటారు? ఏమంటారు? వాట్ డూ యూ థింక్? మీకు ఒక పోల్ పెట్టా, ఆ పోల్లో ఒకసారి చేయరా? పోల్ వచ్చిందా మీకు? పోల్లో చేయండి ఒకసారి. ఓకే, సరే. ఆ పోల్లో ట్రై చేయండి, చూద్దాం పోల్ ఎంతమంది ఇన్పుట్ అవుట్పుట్. ట్రై చేయండి, ప్రాబ్లం ఏం లేదు, చూద్దాం. పోల్ చేయండి, పోల్ చేయండి, పోల్ చేయండి. పోల్ పెట్టండి, పోల్ చేయండి. కొంతమంది ఆల్మోస్ట్ అంతా ఈక్వల్గా ఉన్నారు, కొంతమంది. ఓకే, అవుట్పుట్ డేటాబేస్ ఎక్కడ ఉండదు ఎల్ఎల్ఎమ్స్కి. నేను ఎక్కడ డేటాబేస్ గురించి మాట్లాడలేదు. నేను ఎక్కడ మాట్లాడలేదంటే దాని అర్థం లేదని అర్థం. ఓకే, సో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారనమాట. రెండింటికి సేమ్ ఉంటుంది అనుకుంటారు, కానీ మీరందరూ కామన్ సెన్స్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, సరే ఆపండి, పోల్ ఆపండి, పోల్ ఆపండి, వినండి వినండి, ఇక్కడ ఇక్కడ వినండి వినండి వినండి. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ థింగ్ చెప్తా. ఎల్ఎల్ఎం ఉంది, ఇప్పుడు ఇన్పుట్ డేటా ఉంది. ఈ ఇన్పుట్ డేటా తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటా ఇన్పుట్ డేటాను తీసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అర్థం చేసుకొని కొత్తది జనరేట్ చేయాలి. ఇప్పుడు జనరేట్ చేయడానికి ఎక్కువ కష్టం అవుతుందా, లేదంటే ఉన్నది అర్థం చేసుకోవడానికి ఎక్కువ కష్టం అవుతుందా? ఎక్కువ ప్రాసెసింగ్ దేనికి కావాలి? ఆల్రెడీ ఉన్నదానికి ఎక్కువ కావాలా, లేదంటే కొత్తది జనరేట్ చేయడానికి ఎక్కువ కావాలా? కొత్తది జనరేట్ చేయడానికి ఎక్కువ కావాలన్నమాట. అర్థమవుతుందా? అందుకే అవుట్పుట్ టోకన్స్ కాస్ట్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇన్పుట్ టోకన్. అర్థమవుతుందా? అవుట్పుట్ టోకన్స్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇన్పుట్ టోకన్స్ అనమాట. సో మీకు చూపిస్తా, మీకు అర్థమవుతుంది. సో మీకు కనిపిస్తుందా? ఇక్కడ స్క్రీన్ షేర్ చేశాను. ఈరోజు లాస్ట్కి వచ్చేటప్పటికి అసలు మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అర్థమవుతాయి, మీరు అవాక్ అవుతారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జస్ట్ వినండి ఏంటనేది ప్రాపర్గా. ఇప్పుడు జెమినై ఏపీఐస్ కాస్ట్ లేదా మోడల్ కాస్ట్ అని అడుగుదాం. అన్మ్యూట్ చేయండి, సరే మ్యూట్ చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జెమినై 3 ఫ్లాష్, ఓకే, దీని గురించి చూడండి. ఇప్పుడు టెక్స్ట్కైనా, ఇమేజ్కైనా, ఆడియోకైనా, దేనికైనా ఇప్పుడు జెమినై 3.1 ప్రో ప్రివ్యూ వాడుతున్నావు అంటే ఇన్పుట్ టోకన్కి ఏమో $2 అంట, అవుట్పుట్ టోకన్స్కి ఏమో $12 అంట. ఒక టోకన్ 1,000,000 టోకన్స్కి, 1,000,000 టోకన్స్కి ఇన్పుట్ ఏమో $2, అవుట్పుట్ ఏమో $12. 1,000,000 అనమాట. 1,000,000 టోకన్స్కి ఇంత. అర్థమవుతుందా? ప్రతి ఒక్క దానికి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఫ్లాషీలా, ఇవి లీస్ట్ మోడల్స్ అనమాట, తక్కువ మోడల్స్. ఇప్పుడు నానో బనానా చూడండి, నానో బనానాకి టెక్స్ట్ ఇమేజ్ లాగా ఇన్పుట్ ఇచ్చిన, టెక్స్ట్ లాగా ఇన్పుట్ ఇచ్చిన $2.
ఓన్లీ ఇమేజ్ మాదిరి అవుట్పుట్ కావాలంటే $120, టెక్స్ట్ కానీ లేదంటే ఇమేజ్ రెండిట్లో ఏది కావాలనుకున్నా $12 అనమాట. సో ఇలా ప్రైజింగ్ ఉంటుంది మనకు. అర్థమవుతుందా? అంటే ఇన్పుట్ టోకన్స్కి అవుట్పుట్ టోకన్స్కి ఎంత తేడా ఉంది తెలుసా? లైక్ ఇది $2 అయితే ఇది $12, ఆల్మోస్ట్ 10x ఉంది అనమాట అక్కడ. అర్థమవుతుందా? ఎందుకంటే మనకి అవుట్పుట్ జనరేట్ చేయడానికి మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇన్పుట్ అర్థం చేసుకునే దానికంటే. ఓకేనా? ఎందుకంటే కొత్తది జనరేట్ చేయాలి కదా, సో కాబట్టి ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట మనకు. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఇది కొంచెం అర్థం చేసుకోండి. కొన్ని అంటే ఈరోజు రా ఫ్యాక్ట్స్ కొన్ని అర్థం చేసుకుంటారు. దాంట్లో ఒక రా ఫ్యాక్ట్ ఇది ఏంటంటే మనకు అవుట్పుట్ టోకన్స్కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇన్పుట్ టోకన్స్ కంటే, ఎందుకంటే కొత్తది జనరేట్ చేయాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అందరూ ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు అంటే టోకన్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. ఓకే, సో నువ్వు టోకన్స్ అయిపోతే నీకు ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారనమాట. అంటే నీకంటూ ఇన్ని టోకన్స్ ఇస్తారనమాట. ఆ టోకన్స్ అయిపోయాయి అనుకో, నువ్వు కొనుక్కోవాలి టోకన్స్ మళ్ళీ. ఐ మీన్ ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారు, ఆ క్రెడిట్ అయిపోయింది అనుకో మళ్ళీ ఆ క్రెడిట్ వేసుకొని రీఛార్జ్ చేసుకొని మళ్ళీ ఆ టోకన్స్ వాడుకోవాలన్నమాట. సో ఇంత డబ్బులకి ఇన్ని టోకన్స్ అని ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదు అనమాట. నువ్వు ఎన్ని టోకన్స్ వాడుతుంటే అంత ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? దీన్నే ఎంటర్ప్రైజ్డ్ వర్షన్ అంటారు వీళ్ళు. ఎంటర్ప్రైజ్డ్ వర్షన్ అంటే ఏంటి? నువ్వు ఎన్ని టోకన్స్ వాడుతుంటే అంత ప్రైస్ నువ్వు పే చేయాల్సి వస్తుంది అని ఫిక్స్ ఉండదు అనమాట. నువ్వు ఇంత కట్టు ఇన్ని టోకన్స్ వాడుకో అనే పాయింట్ లాగా ఉండదు అనమాట. నువ్వు ఎన్ని టోకన్స్ వాడతావో అంత డబ్బులు మల్టిప్లై అవుతూ ఉంటాయి మనకు. ఈజ్ ఇట్ క్లియర్? పోస్ట్ పెయిడ్ లాగా కంపెనీస్కి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మనకు ఛార్జింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అంబానీ ఎంటర్ అయితే ఫస్ట్ అన్లిమిటెడ్ అంటాడు, దాని తర్వాత మీరు అందరూ అలవాటు పడిన తర్వాత ₹2 అనేది ₹10 చేస్తాడు. సో ఓకే ఓకే సరే, సో ఈ రికార్డింగ్ బయటికి పోనీయద్దండి, మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు. ఓకే సరే, సో అర్థమైంది కదా ఇది ఏంటనేది. సో ఇలా మనకు ఛార్జ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఇప్పుడు ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారు, మనకు అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ, జెమినై, ఇవి మనం వాడుతున్నాం. మనకి చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మనం ఏం చేస్తున్నామంటే డబ్బులు కడుతున్నాం, దీనికి సబ్స్క్రిప్షన్ తీసుకొని దీని తగ్గట్టుగా మనం వాడుకుంటున్నాం అనమాట. దీని ద్వారా వాళ్ళకు పెయిడ్ వెళ్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మనీ వస్తుంది. ఇదొక వే అనమాట, ఇది వన్ వే. ఇదొక వే అనమాట ఎలా డబ్బులు వస్తున్నాయి అనేది. ఇంకో వే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేశా. లెట్స్ థింక్ దట్ ఐ హ్యావ్ బిల్ట్ అన్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాను ఇక్కడ. ఓకేనా, ఇది నా అప్లికేషన్, చైతన్య అప్లికేషన్ అనమాట ఇది. దీంట్లో నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను మీరు చూడడానికి. ఓకే, మీకు ఏదో ఈ వీడియోలో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు మీరు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి చాట్‌జీపీటీ దగ్గరికి వెళ్ళి చాట్‌జీపీటీతో మాట్లాడి నీ డౌట్ క్లియర్ చేసుకొని మళ్ళీ నా అప్లికేషన్లోకి వస్తావు. సో ఎప్పుడైనా మనం అప్లికేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్కి ఎంత ఈజీగా ఉంటే అంత ఈజీగా ఉండదు అనమాట. యూజర్ మన అప్లికేషన్ నుంచి బయటకు వెళ్ళకూడదు, మన అప్లికేషన్లోనే ఉండాలి. అలా క్రియేట్ చేయాలి మన అప్లికేషన్స్ని. ఓకే, కానీ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్న అప్లికేషన్స్లో వాడు బయటకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు అనమాట. సో ఇలా వెళ్ళకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి, నువ్వు ఏదైతే బయట యూజ్ చేస్తున్నావు చాట్‌జీపీటీ లాంటిది, దీన్ని ఇక్కడే ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేయాలి నేను. ఓకే, ఇక్కడే ఇంటిగ్రేట్ చేసి ఇక్కడే వాడుకో అని చెప్పాలన్నమాట. ఒక ఐకాన్ ఇచ్చి ఇది క్లిక్ చేస్తే నీకు చాట్‌జీపీటీ ఓపెన్ అవుతుంది, నువ్వు ఇక్కడే వాడుకో, ప్రాబ్లం ఏం లేదా, ఇట్లాంటిది వాడుకో, ప్రాబ్లం ఏం లేదని చెప్పాలన్నమాట. ఓకేనా, ఇంకా దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు చాట్‌జీపీటీ దగ్గరికి వెళ్ళావనుకో, ఇది ఏదేదో ఇస్తుంది ఆన్సర్లు, దీనికి అన్నీ తెలుసు కాబట్టి. కానీ ఇక్కడ నువ్వు ఈ చాట్‌జీపీటీ నీకు తగ్గట్టుగా దాన్ని ట్యూన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? నీకు తగ్గట్టుగా ట్యూన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇలా జరగాలి అనుకుంటున్నప్పుడు ఏమవుతుందని చూద్దాం. సో ఇప్పుడు ఇంతకుముందు ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ ఏం చేశారు, వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ ఇచ్చారు. ఓకేనా, వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి చెప్పండి. ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఎల్ఎల్ఎం వాడడానికి ఒక ఏపీఐ ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చి ఉంటారు. ఆ ఏపీఐని తీసుకొని వచ్చి ఫ్రంట్ ఎండ్లో ఇంటిగ్రేట్ చేసి
మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మన అప్లికేషన్స్లో కూడా వాడుకొని మన అప్లికేషన్స్లో కూడా డిజైన్ చేసుకోవడానికి ఈ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ ఏం చేశాయంటే పబ్లిక్ ఏపీఐస్ని ఇచ్చాయి అన్నమాట. ఈ ఏపీఐస్ని ఇచ్చాను, ఈ ఏపీఐస్ వాడుకోండి. ఓకే, వాడుకొని మీరు వాడుకున్నంత నాకు పే చేయండి అనే పాయింట్ లాగా చెప్పాయి. అప్పుడు ఏం చేస్తాం మనం, వీళ్ళ అప్లికేషన్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ డాక్యుమెంటేషన్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఏపీఐస్ తెచ్చుకొని మన ఓన్ అప్లికేషన్స్లో వాడతాం. ఓకేనా, ఇలా వాడేటప్పుడు 2 థింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి ఏపీఐ నేము, ఇంకోటి ఏపీఐ కీ అనమాట. ఓకే, దీని గురించి మాట్లాడి దెన్ ఐ విల్ గో ఇన్ టు మెయిన్ కంటెంట్. సో ఇక్కడ ఏపీఐ నేమ్ ఏంటంటే, మనం గూగుల్ దగ్గరికి వెళ్ళామనుకో, మనకి జెమినై వాడాలనుకుంటున్నాం అనుకో, జెమినై వాడడానికి మనకు ఒక పేరు ఇస్తాడనమాట, ఇది దీంతో వాడుకో అని. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ పేరు ఉంది కదా, రమేష్ ఉన్నాడు, ఇది జాగ్రత్తగా వినండి. సురేష్ ఉన్నాడు, రాజు ఉన్నాడు, రాకేష్ ఉన్నాడు. ఓకే, దెర్ ఆర్ 4 పీపుల్. ఇప్పుడు వీడు, జాగ్రత్తగా వినండి, వీడు గూగుల్ దగ్గరికి వెళ్ళి అడిగినా ఇదే నేమే ఇస్తాడు, వీడు గూగుల్ దగ్గరికి వెళ్ళినా ఇదే నేమే ఇస్తాడు, వీడు గూగుల్ దగ్గరికి వెళ్ళినా ఇదే నేమే, సేమ్ ఎవరు వెళ్ళినా అదే నేమే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రమేష్ వెళ్తాడు, వెళ్ళి ఈ నేమ్ తెచ్చుకొని వీడు అడుగుతాడు అనమాట, నాకు ఇది ఇవ్వు అని అడుగుతాడు. అక్కడికి వెళ్తే వాడు ఆన్సర్స్ ఇస్తాడు. ఓకేనా, మరి సురేష్ వస్తాడు, సురేష్ అడుగుతాడు, రాజు వస్తాడు, రాజు కూడా అడుగుతారు. అందరూ ఒకటే నేమ్తో అడుగుతున్నారు అనమాట, డిఫరెంట్ నేమ్స్ ఏం లేవు. ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర మనీ ఛార్జ్ చేయాలంటే, ఇప్పుడు రాజు వస్తున్నాడా, రమేష్ వస్తున్నాడా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 సార్లు అడగాలి. నువ్వు 10 సార్లు అడిగిన తర్వాత 11వ టైం నుంచి నేను ఛార్జ్ చేయాలన్నమాట నీకు. ఓకే, ఇలా ఛార్జ్ చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు రమేష్ వస్తాడు, సురేష్ వస్తాడు, రాజు వస్తాడు, రాకేష్ వస్తాడు, అందరూ ఒకటే నేమ్తోనే వస్తారనమాట. అప్పుడు నాకు డిఫరెన్షియేషన్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు రాజు వస్తున్నాడు, ఇప్పుడు సురేష్ వస్తున్నాడు, లేదంటే ఇప్పుడు రాకేష్ వస్తున్నారు అనే డిఫరెన్షియేషన్ నాకు ఎక్కడ కనపడదు అనమాట ఇక్కడ. ఓకేనా, అక్కడే ఏపీఐ కీ అనేది ఒకటి వస్తుంది. సో ఏపీఐ కీ ఏం చేస్తుంది అంటే, ఏపీఐ కీ అంటే ఏంటంటే ఒక యూనిక్ స్ట్రింగ్ అనమాట. ఒక యూనిక్ స్ట్రింగ్ కెన్ బి ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ, ఎనీథింగ్, ఒక స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా జనరేట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంటుంది పేజ్, ఇప్పుడు రాకేష్ ఉన్నాడు అనుకో, ఈ రాకేష్ గూగుల్ పేజ్లోకి వెళ్తే రాకేష్ మెయిల్తో లాగిన్ అయ్యాడు అనుకోండి, ఈ మెయిల్ని అండర్స్టాండ్ చేసుకొని ఈ మెయిల్కి ఒక ఏపీఐకి జనరేట్ చేస్తుంది. ఓకే, ఇది ఏబిసిడి అని ఉందనుకోండి జస్ట్. దెన్ నెక్స్ట్ మళ్ళీ రమేష్ వస్తున్నాడు, ఈ రమేష్ దగ్గరికి వెళ్ళి రమేష్ యొక్క మెయిల్తో ఏపీఐకి జనరేట్ చేసుకున్నాడానికి ఈ రమేష్ యొక్క కీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇది రమేష్కి మాత్రమే ఉంటుంది, ఇది రాకేష్కి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇవ్వు అని అడిగేటప్పుడు ఏం చేయాలంటే, ఎల్ఎల్ఎం నేమ్తో పాటు అదే ఏపీఐ నేమ్తో పాటు నా కీని కూడా అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఇలా పంపిస్తే అప్పుడు రాకేష్ వస్తున్నాను నా దగ్గర, కానీ ఎల్ఎల్ఎంకి అర్థమవుతుంది, రాకేష్కి రెస్పాన్స్ ఇస్తున్నాను ఎల్ఎల్ఎంకి అర్థమవుతుంది అనమాట. ఇలా అర్థం అవ్వడం వల్ల ఇప్పుడు ఫస్ట్ టైం రాకేష్ వెళ్తున్నాడంటే కౌంట్ చేసుకుంటుంది, ఒకసారి వస్తున్నాడు, రెండోసారి వస్తున్నాడు, ఇప్పుడు 10 సార్లు వస్తున్నాడు అనుకో, కౌంట్ చేసుకొని 11వ టైం వస్తున్నప్పుడు, అరే నువ్వు 11వ టైం వస్తున్నావు, నీ కోటా అయిపోయింది, నువ్వు పే చేయి నాకు అని అడుగుతారనమాట. అర్థమవుతుందా? ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకు ఏపీఐ కీ అనేది యూజ్ అవుతుంది. ఏపీఐ కీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క కీ ఉంటుంది అనమాట, ఎవరికి సేమ్ కీస్ ఉండవు. నీ కీ వేరు ఉంటుంది, వీళ్ళ కీ వేరు ఉంటుంది అనమాట. అలా వచ్చేలాగా కీస్ని జనరేట్ చేస్తారు. అర్థమవుతుందా? అంటే మనం ఏపీఐస్ ద్వారా వాడుకోవాలంటే మనకు అర్థం కావాల్సింది ఏపీఐ కీ అండ్ ఏపీఐ నేమ్. ఇజ్ ఇట్ క్లియర్? ఇది సెకండ్ థింగ్ నేను అర్థం చేసుకోవాల్సింది. అర్థమైందా? అంటే ఎట్లా యూజ్ చేస్తారు అనేది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జెమినై కానీ చాట్‌జీపీటీ కానీ ఏదైనా ఎల్ఎల్ఎం ఏదైనా ఉందనుకోండి, ఈ ఎల్ఎల్ఎంని 2 వేస్లో యూజ్ చేస్తున్నారు. ఎలా? ఎల్ఎల్ఎం ప్రొవైడర్ క్రియేట్ చేసిన ఓన్ అప్లికేషన్స్ ఒకటి, ఇంకోటి డైరెక్ట్గా ఏపీఐస్.
ఇది ఎవరైనా వాడుకోవచ్చు, పబ్లిక్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున మనం ఈ ఎల్ఎల్ఎమ్స్ని వాడుకోవాలంటే ఈ వే వాడుకోవాలా, ఈ వే వాడుకోవాలా? ఇది ఫస్ట్ వే, ఇది సెకండ్ వే అనుకో. ఎలా వాడాలి? ఫస్ట్ వే వాడాలా, సెకండ్ వే వాడాలా? విచ్ వే వీ నీడ్ టు యూజ్? ఫస్టా సెకండా? ఫస్టా సెకండా అది చెప్పండి. మనం వాడుకోవాలంటే సెకండ్ వే వాడాలి. ఐ మీన్ ఇది కూడా మనం వాడుకోవచ్చు. నేను అంటుంది మన అప్లికేషన్స్లోకి. మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాము, ఆ అప్లికేషన్లో వాడుకోవాలి అంటే ఎల్ఎల్ఎంని ఇట్లా వాడాలా, ఇట్లా వాడాలా అని అడుగుతున్నా. అప్పుడు సెకండ్ వే కదా. మన యాప్లో అయితే సెకండ్ వే వాడాలి. ఓకే, ఇప్పుడు ఇది అందరికీ తెలిసి ఇది ఎలా వాడాలనేది నేను మళ్ళీ చూపియాను కదా. చాట్‌జీపీటీలోకి వెళ్ళి చాట్‌జీపీటీలో ఎలా వాడాలనేది మళ్ళీ ఎందుకు చూపించడం, వేస్ట్. ఇది చూద్దాం మనం. ఓకేనా, ఇది ఎలా జరుగుతుందని చూద్దాం. ఓకే, చూసి దెన్ ఇక్కడ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్. ఇక్కడ మీకు ఒక వ్యత్యాసం చూపిస్తాను. ఐ విల్ షో సంథింగ్. ఇక్కడ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ కావాలన్నమాట. దీని మీద మీరు వీడియో చేయాలి ఈరోజు, డెఫినెట్గా. ఈరోజు అంటే అదే రేపు నేను క్లాస్ తీసుకునే లోపల వీడియో చేయాలి మీరు దీని మీద. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా ఏంటి అనేది. ఈరోజు అంత టెక్నికల్ టాపిక్స్ ఏం కాదు. ఈరోజు మీరు జస్ట్ లేదు టెంపరేచర్ ఇక్కడ కాదు. సో ఈరోజు ఇక్కడ చెప్తాను, నేను టెంపరేచర్ చెప్తాను ఎక్కడైనా. ఈరోజు అజెండాలో ఎక్కడ చెప్పలేదు అనుకుంటా నేను. ఓకే, క్లియరా? ఈరోజు మీకు అంత టెక్నికల్ కాదు. ఈరోజు ఏంటంటే మీకు ఎలా వాడుకోవాలి అనే పాయింట్ మీకు అర్థమయ్యేలాగా కొన్ని థింగ్స్ చేస్తున్నాను అనమాట. ఈ క్లాస్ మీరు వినడం వల్ల ఒక బెటర్ డెవలపర్ అవుతారు. ఓకే, ఎలా వాడుకుంటున్నాం, ఎలా జరుగుతుంది, థింగ్స్ అన్ని ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనే థింగ్స్ అర్థమవుతాయి అన్నమాట. సో ఎవరు ఈ క్లాస్ని ఇంక్లూడ్ చేయరు, బట్ మీకు అర్థం కావాలని ఇంక్లూడ్ చేస్తున్నాయి ఈ క్లాస్ని. ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ ఏపీఐని ఎలా వాడుకోవాలనే చూద్దాం. సో ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ హియర్. లెట్ మీ టెల్ వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్లీ విజిబుల్ ఆర్ నాట్. నేను ఇంకా షేర్ చేయలేదు, అప్పుడే చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు విజిబుల్ అయిందా? ఓకే దెన్. సో ఏం చేయాలి అంటే మనకు కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి అన్నమాట. మనకు గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా థింగ్స్ని ఫ్రీగా ఇస్తారు. సో అలా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే గూగుల్ దగ్గరికి వెళ్దాం. గూగుల్కున్న ఏపీఐ ఏంటి? గ్రాక్ వద్దు, గూగుల్ వాడదాం. గూగుల్ దగ్గర ఉన్న ఏపీఐ ఏంటి? జెమినై. సో జెమినై ఏపీఐ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసినా ఓకే, లేదంటే ఏఐ స్టూడియో, గూగుల్ ఏఐ స్టూడియోలన్నా ఓకే. జెమినై ఏపీఐ అని టైప్ చేయండి, సింపుల్ థింగ్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది కదా, అది గూగుల్ ఏఐ స్టూడియోని. సో ఆ లింక్లోకి వెళ్ళండి. వెళ్ళి గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే మీ అకౌంట్తో లాగిన్ అయిపోతుంది. ఆల్రెడీ అకౌంట్తో లాగిన్ అయింది నాది ఇక్కడ, నా అకౌంట్తో. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంటేషన్ అని ఉంది, ఈ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏపీఐ రెఫరెన్సెస్ అని ఉందా, ఇక్కడ ఆ ఏపీఐ రెఫరెన్సెస్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, వెళ్తే ఈ కిందికి వచ్చారనుకో, ఇక్కడ మీకు ఈ థింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇది ఏంటంటే కర్ల్ అనే ఒక లాంగ్వేజ్లో ఉంది, దీన్ని మనం పైథాన్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, నేను కోడ్ రాయను, మీకు ఒక కోడ్ రాయకుండా ఎట్లా చేయాలనేది చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. కర్ల్ అనే ఒక లాంగ్వేజ్లో ఉందన్నమాట ఇది. ఓకే, మనం నెక్స్ట్ జరగబోయే సెక్షన్స్లో ఇప్పుడు నేను ఏదైతే జనరేట్ చేస్తానో దాన్నంతా ఎలా చేస్తామనేది నేర్చుకుంటాం మనం. ఓకే, సో ఇది కర్ల్ అనే లాంగ్వేజ్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని మన ఓన్ లాంగ్వేజెస్లోకి మార్చుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ ఇది ఏపీఐ నేమ్ అనమాట, ఇది. ఓకేనా, ఇది ఏపీఐ నేము. ఇక్కడ ఏపీఐ కీ యాడ్ చేస్తాం. ఏపీఐ కీ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే, ఇది కర్ల్ అనే లాంగ్వేజ్లో ఉంది కదా, దీన్ని నార్మల్ దాంట్లో కన్వర్ట్ చేద్దాం. అంటే చాట్‌జీపీటీ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి దీన్ని నార్మల్గా కన్వర్ట్ చేద్దాం. సో కన్వర్ట్ దిస్ ఇంటూ పైథాన్ కోడ్. ఓకే, పైథాన్ కోడ్లో కన్వర్ట్ చేయమని అడుగుతున్నా. సో ఇది పైథాన్ కోడ్లో కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని వెళ్ళి నేను
మీకు కొలాబ్ గురించి చూపించాను కదా, ఆ కొలాబ్లోకి వెళ్ళి కొలాబ్లో రన్ చేస్తా. ఇలా కొలాబ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి జరిగే థింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్. మీరు వీడియో చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మాట్లాడతా ఏంటనేది. ఈరోజు మీరు కొన్ని చూస్తారు, వావ్ అనేలాగా కొన్ని చూస్తారు అనమాట. దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇది వాడు ఇచ్చిన కోడ్. సారీ, కాపీ చేయలేదు. కాపీ చేద్దాం. ఇది మనం జనరేట్ చేసుకున్న కోడ్. ఇక్కడ ఏంటంటే మనం ఒకటి చేయాలి. మీరు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఎక్కువ అర్థం చేసుకోవద్దండి, జస్ట్ అవుట్పుట్స్ అర్థం చేసుకోండి. ఇదంతా మీరు నెక్స్ట్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏపీఐ కీ కావాలంటుంది అనమాట. సో ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ పైన గెట్ ఏపీఐ కీ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రియేట్ ఏపీఐ కీ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఏపీఐ కీ అని కొట్టేస్తే మనకు ఏపీఐ కీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఏపీఐ కీ, ఇది ఏపీఐ కీ అనమాట. దీన్ని కాపీ చేసుకొని క్లోజ్ చేస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ ఏపీఐ కీ. మీరు మళ్ళీ కాపీ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇది ఏపీఐ కీ తీసుకొని వచ్చి ఇక్కడ ఏపీఐ కీ అనే దాంట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం క్వశ్చన్ అడుగుతాం కదా ఎల్ఎల్ఎంకి, ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఏఐ వర్క్స్ ఇన్ ఫ్యూ వర్డ్స్ అనమాట. అడుగుతున్న క్వశ్చన్ అది వాడు. నేను రన్ చేస్తున్నా. దిస్ మోడల్ ఈస్ కరెంట్లీ ఎక్స్పీరియన్సింగ్ స్పైక్. ఓకే, మోడల్ పేరు మారుద్దాం. సో ఈ పేరు మార్చాలంటే ఇక్కడ ఉంది. నేను 3.5 వాడకుండా 2.5 వాడతా. పాత మోడల్ ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, మోడల్ని ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు అంటున్నాడు అనమాట. సరేరా బాబు, ఈ మోడల్ వద్దు, వేరే మోడల్ వాడతా అని చెప్తున్నా. సో హిట్ అయింది. నాకు ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది అనమాట. ఇక్కడ చూసారనుకో టెక్స్ట్లో లెన్స్ ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా టు మేక్ స్మార్ట్ డెసిషన్స్ అని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను క్వశ్చన్ మార్చాను అనుకోండి. లెట్స్ సే టెల్ మీ అబౌట్ సో మళ్ళీ అడుగుతున్నా. రన్ అవుతుంది మనకు. సో acronym that stands for dual income, no kids. It refers to the household where two partners works and generate income but do not have children living with them. సో ఇలా మనకు కంటెంట్ ఇచ్చిందనమాట. ఓకే, అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ లేదు, ఫ్రంట్ ఎండ్ లేదనమాట. ఇక్కడ మనకు అర్థమవుతుందా మీకు ఏంటనేది. సో ఇప్పుడు ఇదంతా ఏం జరుగుతుంది అనేది మనకి ముందరికి వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. బట్ ఇది నేను ఇక్కడ చేసింది మీరు ఇది అర్థం చేసుకుంటారని కాదు. మీరు ఏం అర్థం చేసుకుంటారు అని చేశానంటే, దీన్ని మనం ఏపీఐతో కాల్ చేసి మనం అవుట్పుట్ తెచ్చుకోవచ్చు అనేది మీకు చూపిద్దామని దీన్ని చేశా. మీరు దీన్ని చేయాలని కాదు, మీకు చూపిద్దామని చేశాను అనమాట. ఈ వే ఉంది అని మీకు అర్థమయ్యేలాగా. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకోటి చూపిద్దామని చేశా. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్కి కట్ ఆఫ్ డేట్ ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి, మోడల్కి కట్ ఆఫ్ డేట్ ఉంటుందా? ఎస్ నోనా చెప్పాలి, తొందరగా చెప్పాలి. కట్ ఆఫ్ డేట్ ఉంటుందా? విల్ మోడల్ హ్యావ్ ఏ కట్ ఆఫ్ డేట్? ఉంటుంది కదా. కట్ ఆఫ్ డేట్ అడుగుదాం. ఈ మోడల్ కట్ ఆఫ్ డేట్ ఏంటనేది. నాలెడ్జ్ ఎప్పుడంటే ఈ మోడల్ కట్ ఆఫ్ డేట్ 2025, జాన్ 2025. ఈవెన్ రీసెంట్గా అయినా అడుగుదాం. రీసెంట్గా ఏంటి 3.5 ఫ్లాష్ కదా, దీనికి కూడా అడుగుదాం, ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఎప్పుడు? ఓకే, దీనికి కూడా ఇప్పుడే అంట. 3.5 ప్రో అని అడుగుదాం. దీనికి కూడా జనవరి 2025. ఓకే, సో వీటన్నిటికీ జనవరి 2025 కట్ ఆఫ్ డేట్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? దాని అర్థం ఏంటి? అన్మ్యూట్ చేసి చెప్పచ్చు ఎవరైనా. దాని అర్థం ఏంటి?
అప్పటి It వరకే ఆ was డేటా trained ట్రైన్ at that date. అయ్యిందనమాట. సో అక్కడి వరకే ఆ డేటాతో ట్రైన్ అయింది. దాని తర్వాత డేటా దానికి తెలియదు అని అర్థం కదా, అంతేనా దాని అర్థం? అంతే సార్. సో ఇప్పుడు ఇట్ కెన్ ఓన్లీ హ్యావ్ ద డేటా బిఫోర్ దట్. ఎస్, టెక్నికల్గా మనం ఇప్పటి వరకు చూసిన థింగ్ ఇదే అనమాట. అప్పటి వరకు దానికి తెలుసు, దాని తర్వాత ఉన్న డేటా తెలియదు అని. మన తలపతి విజయ్ అన్న ఎప్పుడు సీఎం అయ్యాడు తమిళనాడుకి? 1 month అయింది. 2 months 1 month అవుతుంది కదా. ఇప్పుడు ఈ మోడల్కి తలపతి విజయ్ సీఎం అని తెలుసా తెలీదా? తెలియకూడదు. తెలియదు కదా. దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో నేను ఏం చేస్తానంటే, టెల్ మీ హూ ఈస్ ద సీఎం ఆఫ్ తమిళనాడు ఇన్ 2026. ఓకే, నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. తమిళనాడు సీఎం ఎవరు చెప్పరా అని అడుగుతున్నా తనని. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు డెఫినెట్లీ సే హూ ఈస్ ద సీఎం ఆఫ్ తమిళనాడు ఇన్ 2026. కరెంట్ యాజ్ ఆఫ్ నో 2024 చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఈజ్ ఎంకే స్టాలిన్ ఫ్రమ్ డిఎంకే పార్టీ అని ఇస్తుంది అనమాట. ఇక్కడికి ఆగకూడదు. ఇది మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్నే తీసుకొని వెళ్ళి ఇక్కడ అడుగుతా. ఓకే, ఇక్కడ అడుగుతా ఏం జరిగిందో ప్రాపర్గా చూడాలి. మీకు ఇది 1 సినిమా ఉన్నట్ల, మీరు ఏదైనా చూసేది మిస్ అయ్యారనుకో మీకు మిస్ అయిపోతుంది. ఇక్కడ ఆన్సర్ ఇస్తుందా ఇవ్వట్లేదా? మరి నేను చెప్పింది తప్ప లేదా ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఇక్కడైతే ఆన్సర్ ఇస్తుంది, అక్కడ ఆన్సర్ ఇవ్వట్లేదు. కొంతమంది ఏమంటారంటే కొత్త మోడల్ వచ్చిందేమో, కొత్త మోడల్ ట్రైన్ అయిందేమో అంటారు. కొత్త మోడల్ ఏం లేదు. ఇక్కడ వాడుతుంది తను జీపీటీ జెమినాయ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం కావాలంటే. అంటే ఇప్పుడు నేను జీపీటీలో అడిగా కదా, మీరు జెమినాయ్ కదా యూస్ చేసింది, జెమినాయ్ దగ్గరికి వెళ్ళి యూస్ చేద్దాం అంటారు. సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు నేను దీనికి కూడా ఇస్తున్నా. మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సిఎఫ్ జోసఫ్ విజయ్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఓకేనా, అబ్జర్వ్ చేశారా అందరూ ఏం జరిగింది అనేది? ఇదేంటిది? జెమినాయ్ యాప్. ఓకేనా, ఇదేంటి తనిచ్చింది? ఎవరిచ్చింది? డైరెక్ట్గా ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ ఇచ్చిన యాప్ అనమాట ఇది మనం వాళ్ళు ఇచ్చిన ఏపీఐని యూజ్ చేసుకొని వాడుతున్న థింగ్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న 2 to 3 minutes టైం స్పెండ్ చేద్దాము, అర్థమవుతుంది. దీని మీదనే మీరు వీడియోస్ చేయాలి యాక్చువల్గా. ఓకే, ఇది క్లియర్ కదా ఏం చెప్పాను అనేది? ఏం చూపించానో అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఒకటి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి, ఓకేనా, ఎల్ఎల్ఎం నుంచి. ఇంకొకటి ఏపీఐస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏపీఐ వాడి నేను అడిగాను క్వశ్చన్, సేమ్ క్వశ్చనే అడిగా, సీఎం ఎవరు అని అడిగా. ఇదేమో ఆన్సర్ ఇవ్వలేదు, ఇదేమో ఆన్సర్ ఇచ్చిందనమాట. ఓకేనా, ఇది ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అంటే మనకి తెలుసు నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ లేదు కాబట్టి, దీనికి తెలియదు కాబట్టి ఇవ్వలేదు నాకు ఆన్సర్ అని మీకు ఐడియా ఉందన్నమాట. మరి ఇదెందుకు ఇచ్చింది అంటే మనం ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాలి. అక్కడే ఏజెంట్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే లిమిటేషన్స్ వస్తాయన్నమాట. అక్కడే లిమిటేషన్స్ ఆఫ్ ఎల్ఎల్ఎం యొక్క లిమిటేషన్స్ వస్తాయన్నమాట. ఎల్ఎల్ఎం లిమిటేషన్స్లో ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్. సో దీన్ని ఓవర్కమ్ చేయాలన్నమాట. ఎలా ఓవర్కమ్ చేశారు వీళ్ళు దాన్ని ఒకసారి చూద్దాం. ఎలా ఓవర్కమ్ చేశారంటే యూజర్ ఏదైనా క్వశ్చన్, ఇప్పుడు దీని గురించి మాట్లాడట్లేదు, ఎలా ఓవర్కమ్ చేశారో దీని గురించి మాట్లాడుతున్నాం. అంటే వాడు ఆన్సర్ ఇస్తున్నాడు కదా, సో ఎలా జరుగుతుందో చూద్దాం. యూజర్ క్వశ్చన్ ఇస్తే ఈ క్వశ్చన్ కట్ ఆఫ్ డేట్కి ముందుందా కట్ ఆఫ్ డేట్కి తర్వాత ఉందా అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకొని కట్ ఆఫ్ డేట్కి ముందు ఉంటే డైరెక్ట్గా ఎల్ఎల్ఎంని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, కట్ ఆఫ్ డేట్కి ముందు లేదు అంటే డైరెక్ట్గా ఎల్ఎల్ఎంని వాడకుండా బయట గూగుల్ సెర్చ్కి వెళ్ళి
ఈ గూగుల్ సెర్చ్ నుంచి డేటా తెచ్చుకొని ఈ డేటాని ఎల్ఎల్ఎంకి ఇచ్చి ఈ ఎల్ఎల్ఎంని ఆన్సర్ ఇవ్వమని ఆన్సర్ ఇవ్వమని చెప్తారనమాట. ఓకేనా? ఇక్కడ డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ దాన్ని మనం నెక్స్ట్ రియాక్ట్ అనే ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట, దాని గురించి మాట్లాడదాం. బట్ ఇక్కడ ఈ సింపుల్ థింగ్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది జరుగుతుంది అనమాట అక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ఎల్ఎల్ఎంస్ని వాడుతున్నప్పుడు ఇలాంటి థింగ్ని మనం కూడా బిల్డ్ చేసుకోవాలి. అర్థమవుతుందా ఏంటనేది? అదే అనమాట. ఇప్పుడు ఎల్ఎల్ఎం ఏపీఐ కేస్ ఒకటే వాడితే దానివల్ల యూజ్ ఏం లేదనమాట. ఎల్ఎల్ఎం ఏపీఐ ఒకటే వాడితే దానివల్ల డైరెక్ట్గా యూజ్ ఏం లేదనమాట. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, దాని ఆన్సర్ ఇస్తుంది అంతే. మనం ఏం చేయాలి? దీని చుట్టూ మనకి కావాల్సిన లేయర్స్ని క్రియేట్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారని చెప్పామన్నా? ఏమంటారని చెప్పా? హార్నెసింగ్ అంటారని చెప్పా. ఓకే, హార్నెసింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఇది కూడా అనమాట. సో అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు when I'm talking with ChatGPT or Gemini or anything, let's say you will ask one, what happened in July at State Building NYC. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఏం జరిగిందనేది? ఏం జరిగిందంటే గూగుల్ సెర్చ్కి వెళ్ళిందనమాట. అందుకే అక్కడ గూగుల్ సెర్చ్ అని వచ్చింది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తుందో దాని రిసోర్సెస్ ఇస్తున్నాయి. ఇక్కడ ఈ రిసోర్సెస్ దగ్గరికి వెళ్ళి వాటి నుంచి తెచ్చుకొని ఆ కంటెంట్ మనకి ఇక్కడ ఇస్తున్నారనమాట. అర్థమవుతుందా? సో దీన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని మనం బిల్డ్ చేయాలన్నమాట. ఓకే, దాన్నే ఏజెంట్ అంటాం మనం. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ సెర్చ్ ఏజెంట్ అంటారు అనమాట దాన్ని. ఆ సెర్చ్ ఏజెంట్ డిసైడ్ చేస్తుంది మనం సెర్చ్కి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకొని మనకు ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. సో ఇది సెర్చ్ ఏజెంట్. ఇక్కడ వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఎల్ఎల్ఎం ఒకటే లేదనమాట, ఎల్ఎల్ఎం చుట్టూ కొన్ని ఉన్నాయి. ఓకే, దాంట్లో ఇదొక పార్ట్ అనమాట, ఇదొక టూల్, ఒక పార్ట్. అర్థమవుతుందా? సో ఈ టెక్నిక్ ఉంది కదా, అంటే నా దగ్గర లేని డేటాని బయటికి వెళ్ళి తెచ్చుకొని వాడుకోవడం, దీన్నే ర్యాగ్ అంటారు. నెక్స్ట్ దాని గురించి మాట్లాడతాం. బట్ ఇది నేను చెప్పింది మీకు అర్థం కావాలి. వాట్ ఈస్ కట్ ఆఫ్ డేట్ అనేది. దాని తర్వాత ఏమో చెప్పా కదా ఏమేమి జరుగుతాయి ఏంటనేది, ఇది అర్థం కావాలి నాకు. మీరేం చేయాలి ఈరోజు? మీరు ఏం చేయాలంటే, అర్థమైంది కదా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేకుండా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఏంటి అనేది? ఇప్పుడు నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదా? నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని అర్థం చేసుకోవడం కోసం అనమాట. ఓకే, సో మీరేం చేయాలో చెప్తాను, దాన్ని చేయండి. మీరేం చేయాలి అంటే, వీడియో ఆన్ చేసి నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి? ఎవ్రీ ఎల్ఎల్ఎం ఈజ్ ప్రీ-ట్రైన్డ్. సో ఇట్ విల్ బి ట్రైన్డ్ అప్ టు a certain date, and that date is called knowledge cutoff date. If you ask any question to the LLM after the knowledge cutoff date, the LLM cannot answer that question. So LLM will go to external search and it will bring the data and it will analyze the data and then it will provide the answer for the data. This is what happens when you are asking a question which is after the knowledge cutoff date to any LLM అని
ఒక వీడియో చేసి ఆ వీడియోని దాంట్లో అప్లోడ్ చేయండి. ఓకేనా? ఎంతమంది అప్లోడ్ చేస్తారు? చూద్దాం. సో ఇది అప్లోడ్ చేస్తే మీకు ఇంతకుముందు ఎట్లయితే